గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మిమిక్రీలో మీరు ఇలా ఆరితేరున్నారు, సూపర్ సీనియర్ లో మీ పేరు పెట్టొచ్చు. సో నెక్స్ట్ జనరేషన్ కి ఈ మిమిక్రీ ఆర్ట్ అనేది వెళ్ళాలంటే యూ వాంట్ టు దిస్ టు గెట్ టు ద నెక్స్ట్ జనరేషన్. చాలా మందికి ఒక నమ్మకం ఏంటంటే ఇది పుట్టకతో వచ్చే వరం అని. మిమిక్రీ ఎస్, ఏ ఆర్ట్ ఫామ్ అయినా నేర్చుకుంటే వస్తుంది. స్టార్టింగ్ నుంచే మీరు అలా ఉన్నారో ఆర్ ఏజ్ వచ్చేసరికి ఓకే దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ అని అప్పుడు యూ ఫెల్ దట్ నో దిస్ ఇస్ నాట్ మనం క్రియేట్ చేసుకున్నాం, ఇది దేవుడు లేదు, దయ్యం లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏ భాషలో మాట్లాడితే దేవుడికి అర్థమవుతుంది? తెలుగువాడా, గుజరాతీలో మాట్లాడాలా, బెంగాలీలో మాట్లాడాలా, ఉర్దూలో మాట్లాడాలా, ఇంగ్లీష్లో మాట్లాడాలా, ఏ భాషలో మాట్లాడితే అర్థమవుతుంది? పైగా కొంత దేవుళ్ళకి సుప్రభాతం పాడతారు కదా, ఈ పేర్లు చెప్తే మన వాళ్ళు చాలా మంది కోపాలు వస్తాయి. నేను నాస్తికుడిని, హేతువాదిని. ఐఎమ్ నాట్ బాదర్డ్, ఐఎమ్ లీస్ట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్. సో ఇప్పుడున్న జనరేషన్లో చాలా మట్టుకు దే ఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ పాత్ అండ్ ఆల్సో డివోర్స్ రేషియోస్ చాలా పెరుగుతున్నాయి. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ అండ్ వాట్ డూ యూ వాంట్ టు టెల్ అబౌట్ దిస్? అసలు మ్యారేజెస్ ఒకప్పుడు అబ్బాయి అమ్మాయి వాళ్ళందరికీ ఇంత ఏది కనెక్టివిటీ లేదు సొసైటీతో. ఇప్పుడు జస్ట్ అరచేతిలో మొబైల్ ఉంది, జస్ట్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్, యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇంట్లో వంట కూడా చేసుకోనక్కర్లేదు, జస్ట్. హాయ్, హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు వెంట్రికాలజిజం అలాగే మిమిక్రీ ఆర్టిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఆయన లైఫ్ జర్నీ ఎలా ఉంది, అలాగే ఆయన మిమిక్రీ జర్నీ ఎలా ఉందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా. వండర్ఫుల్. మీరు ఎప్పుడు అలాగే బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా ఐ డ్రీమ్స్కి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. ఓకే, సో మిమిక్రీలో మీరు ఇలా ఆరితేరున్నారు, ఫుల్ సూపర్ సీనియర్లో మీ పేరు పెట్టొచ్చు. సో నెక్స్ట్ జనరేషన్కి ఈ మిమిక్రీ ఆర్ట్ అనేది వెళ్ళాలంటే మీరు దానికి ఏమైనా చేస్తున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు? ఇఫ్ యూ వాంట్ టు దిస్ టు గెట్ టు ద నెక్స్ట్ జనరేషన్. యాక్చువల్గా చాలామందికి ఒక నమ్మకం ఏంటంటే ఇది పుట్టకతో వచ్చే వరం అని. మిమిక్రీ, ఎస్, ఎక్సెప్ట్ సింగింగ్, ఎనీ అదర్ ఆర్ట్ ఫామ్ కెన్ బి లెర్న్డ్. ఓకే, ఏ ఆర్ట్ ఫామ్ అయినా నేర్చుకుంటే వస్తుంది. ఎందుకు అంటే ఒక పాట పాడడం ఏంటి అంటే పుట్టుకతో వచ్చేవారంటే అది వరం కాదు. జెనెటికల్గా ఈ స్పీచ్ బాక్స్లో రిజనెన్స్ ఉంటే శృతిలో పాడగలుగుతారు, అంటే పిచ్లో. ఆ పిచ్లో పాడగలగడం అనేది ఆ బై బర్త్ ఉంటే తప్ప కుదరదు. అంతే. నాకు ఇప్పుడు నాకు పిచ్ తెలుస్తుంది, రిథం తెలుస్తుంది, అంటే తాళం, శృతి తెలుస్తాయి, కానీ నేను పాడలేను. ఎందుకంటే నా స్పీచ్ బాక్స్, నా స్పీచ్ మెకానిజం ఒప్పుకోదు, పర్మిట్ చేయదు. కాబట్టి మిగతా నేర్చుకుంటూ వస్తాయి. దానికోసం తెలుగు యూనివర్సిటీలో 2004లో ఇక్కడ ఉన్న తెలుగు యూనివర్సిటీ పబ్లిక్ గార్డెన్స్లో సిలబస్ అడిగితే ఇచ్చాను నేను. దాదాపు ఒక 20 పేజెస్ అనుకుంటాను. అంటే హౌ టు టీచ్ మిమిక్రీ అనేది, అంటే నెక్స్ట్ జనరేషన్కి ఏం చేస్తున్నాను అడిగారు కదా, నేర్పిస్తే వస్తుంది. మనకి స్పీచ్ మెకానిజం మీద అవగాహన ఉంటే ఇట్ కెన్ బి లెర్న్డ్. రైట్. బేసిక్గా దానికి ఏం చెప్తాం, ఎలా చెప్తాం? ఒకటి బేసిక్గా వాయిసెస్, దెర్ ఆర్ 4 కేటగిరీస్. మేల్లో రెండు రకాల కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి బ్యారిటోన్, 2 బేస్. చాలామంది తప్పుగా బేస్ వాయిస్ అనగానే గంభీరంగా ఉండేది ఎస్వి రంగారావు, రావు గోపాలరావు, అమరీష్ పురి, అమితాబ్ బచ్చన్ అంటారు. తప్పది. బేస్ వాయిస్ అంటే నాలాగా ఫీబుల్గా ఉండేది. ఓకే. గంభీరంగా ఉండేది దాన్ని ఏమంటారంటే బ్యారిటోన్ వాయిస్ అంటారు, బ్యారిటోన్. అలాగే ఫిమేల్ వాయిస్ కూడా 2 కేటగిరీస్. ఒకటి సొప్రానో, 2 కంట్రాల్టో. సొప్రానో అంటే ఉదాహరణ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే ఎవరికైనా తెలుస్తుంది. సుశీల గారు, ప్లేబ్యాక్ సింగర్, ఆవిడ వాయిస్, హర్ వాయిస్ బిలాంగ్స్ టు సొప్రానో కేటగిరీ. ఓకే, అంతే, అదొక్కటే. మిగతావన్నీ కంట్రాల్టో. అంటే ఒక వీణ తీగ మిడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అందులో ఏమాత్రం ఎయిర్ మిక్స్ కాదు. తర్వాత అసలు అలాంటి వాయిస్ ఇంకెక్కడ ఉండదు. మళ్ళీ అటు లతా మంగేష్కర్, ఇద్దరే. ఇలా 4 కేటగిరీస్. ఈ 4 కేటగిరీస్ వాళ్ళకి వాళ్ళు ఏమేమి ఇమిటేట్ చేస్తున్నది వాళ్ళ
వాయిస్ ఏ కేటగిరీ చెందింది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. బ్యారిటోన్ వాయిస్ అంటే గంభీరంగా ఉండేది, ఆ వాయిస్ ఉన్న వాళ్ళు దాదాపు బేస్ వాయిస్ కూడా ఈజీగా ఇమిటేట్ చేయొచ్చు. బట్ బేస్ వాయిస్ ఉన్న వాళ్ళు బ్యారిటోన్ వాయిస్ని ఇమిటేట్ చేయడం కష్టం. ఓకే. అందుకని వాళ్ళకి ఏం చెప్పాలి, అసలు అది ఈ తేడాలు ఎందుకు వస్తాయి, దీన్ని సైంటిఫిక్గా చెప్పచ్చు. ఇప్పుడు వోకల్ కార్డ్స్ అంటే మన స్వరనాళాలు, స్వరతంత్రులు జస్ట్ ఇలా వి షేప్లో రెండు ఇలా ముందు కలిసి ఉంటాయి. ఈ వైబ్రేట్ అయినప్పుడు మనకి సౌండ్ వస్తుంది, మనం మాట్లాడతాం. ఈ మందం అంటే దీనికి విడ్త్ తర్వాత లెంత్ని బట్టి మన వాయిస్ డిసైడ్ అవుతుంది. రెండోది మనకి మనం మాట్లాడేటప్పుడు టోటల్ స్పీచ్ మెకానిజం గురించి, స్పీచ్ ఆర్గన్స్ గురించి ఐడియా ఉండాలి. ఇవన్నీ నేను డీల్ చేసి అంటే ఫొనెటిక్స్, లింగ్విస్టిక్స్ అన్నీ చదివి ఇవన్నీ నేను సిలబస్ తయారు చేసి ఇచ్చాను. ఇప్పుడు ఉదాహరణకి ప ఫ బ భ ఉన్నాయి కదా, వీటిని ప ఫ బ భ మ, ఈ సిలబుల్స్ దే ఆర్ బైలేబుల్ ప్లూజివ్స్, అంటే రెండు పెదవులు కలిస్తే తప్ప రాదు. ప ఈజ్ వాయిస్లెస్ బైలేబుల్ ప్లూజివ్, బా ఈజ్ వాయిస్లెస్ వాయిస్డ్ బైలేబుల్ ప్లూజివ్. రెండింటి తేడా ఏంటంటే, ఉదాహరణకి మన ప్రేక్షకులు కూడా ఒకసారి ప్రయత్నించి చూడొచ్చును. రెండు చెవులు గట్టిగా మూసుకుని ప అనండి, తర్వాత బా అనండి. ప బా బా. ఏమైంది తేడా? పా అన్నప్పుడు వాయిస్ జస్ట్ బయటకు వస్తుంది, బా అన్నప్పుడు లోపల కొంచెం ఉంటుంది. అంటే పా అన్నప్పుడు వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవ్వవు, బా అంటే వైబ్రేట్ అవుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ వాయిస్లెస్ బైలేబుల్ ప్లూజివ్. పా బా అంటే వాయిస్డ్ బైలేబుల్ ప్లూజివ్. అలాగే కా ఉంది, కా అన్నప్పుడు ఇలా నోరు ఇలా ఉంటే నాలుక వెనక భాగం అంటే కొండ నాలుక అంటారు కదా, సాఫ్ట్ ప్యాలెట్ అంటే మృదు తాలు అంటారు తెలుగులో, దానికి ఈ నాలుక వెనక భాగం తగిలితే కా వస్తుంది, లేకపోతే రాదు. కా అన్నప్పుడు వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవ్వు, సేమ్ అదే ప్లేస్లో పెట్టి మనం గా అంటాం, గా అంటే వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతాయి. ఇలాంటి అనేక విషయాలు. తెలుగులో డెంటల్ ఫ్రికేటివ్ లేదు, దాన్ని దంతోష్ఠ్యం అంటారు. అంటే ఫ ఎఫ్ ఉంది కదా, ఉర్దూలో ఉంది. ఉర్దూ అరబిక్లో అల్ఫాజ్ అంటారు కదా, ఫే. ఫేలో అలీఫ్ బే పే తే టే సే జీమ్ చీమ్ అన్నది దాంట్లో ఫే ఇలా ఉంటుంది, అలా తల కింద రాసి ఒక చుక్క పెడతారు ఉంటుంది, అది ఫే. సో ఫ అన్నప్పుడు ఇంగ్లీష్లో ఉంటుంది. డెంటల్ ఫ్రికేటివ్ ఫ. ఇవన్నీ చెబుతూ అసలు లిప్స్కి ఉండే షేప్స్, దెర్ ఆర్ ఫోర్ షేప్స్, అంటే 4 రకాల ఆకారాలు ఉంటాయి. ఒకటి రౌండెడ్ ఓపెన్, ఆ రౌండెడ్ ఓపెన్, ఒకటి రౌండెడ్ క్లోజ్, ఊ రౌండెడ్ క్లోజ్, ఇంకోటి ఈ స్ప్రెడ్, ఇంకోటి న్యూట్రల్, ఏ. అదే ఈ 4 పొజిషన్స్లోని లిప్స్ షేప్ మారుస్తూ మనం మాట్లాడతాం. సౌండ్స్ ఇమిటేట్ చేసినా, వాయిసెస్ ఇమిటేట్ చేసినా, ఏం చేసినా వీటన్నిటి మీద అవగాహన ఉంటే చేయొచ్చు. రెండోది ఒక స్పీచ్ని ఇమిటేట్ చేయాలంటే, ఒక హ్యూమన్ వాయిస్ని ఇమిటేట్ చేయాలంటే ఏం చేయాలి అంటే, ఎదుటి వ్యక్తిని ఇమిటేట్ చేసేటప్పుడు వాళ్ళ వాయిస్ ఏ కేటగిరీ చెంది ఫస్ట్ వీ హ్యావ్ టు హ్యావ్ అన్ ఐడియా. వాడు ఎంత స్పీడ్తో అంటే పేస్ అంటాం దాన్ని, ఫొనెటికల్గా చెప్పడం పేస్. వాట్ ఈస్ ద పేస్ ఆఫ్ దేర్ స్పీచ్. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఇలా ఉందండి, అదొక స్పీచ్. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఉందా, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పేస్ అనమాట. ఓకే. అండ్ పాజెస్, ఎక్కడ పాజ్ ఇస్తాడు. తర్వాత స్ట్రెస్ అంటే హీ స్ట్రెస్సింగ్ ఆన్ విచ్ వర్డ్, విచ్ సిలబుల్, ఇవన్నీ ఉంటాయి. చెబుతూ ఎంత వాల్యూమ్తో మాట్లాడుతున్నాడు. పిచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాల్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్, బాగున్నారా, దిస్ ఇస్ ఎ పిచ్, నాట్ వాల్యూమ్. ఏమండి బాగున్నారా, దిస్ ఇస్ వాల్యూమ్. వాల్యూమ్ మే నాట్ హ్యావ్ హై పిచ్, బట్ పిచ్ ఈజ్ ఇంక్రీజ్ ఓన్లీ అలాంగ్ విత్ వాయిస్ వాల్యూమ్. ఇది ఈ టెక్నికల్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ డీల్ చేస్తూ వాళ్ళకి ఎలా ఒక సౌండ్ ఎలా చెప్తారు అని చెప్తూ టోటల్గా వాడికి సిలబస్ ఇచ్చాం ఎగ్జామినేషన్కి. ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఏముంది మిమిక్రీ, జస్ట్ సినిమా యాక్టర్లు, జస్ట్ సమ్ పొలిటీషియన్స్ అండ్ దెన్ సమ్ జోక్స్ అయితే అయిపోతుంది కదా అనుకుంటారు. కొన్ని టీవీ ఛానల్స్లో ఏదో కామెడీ పేరుతో చేసి మిమిక్రీ ఆర్టిస్టులని చలామణి అవుతారు. బట్ దే ఆర్ నాట్ ట్రైంగ్ టు లెర్న్ ద బేసిక్స్ బిహైండ్ ద ఆర్ట్. అది ప్రాబ్లం. అందుకని నేను కూడా రిలాక్స్డ్గా ఉన్నాను, చేశా. నెక్స్ట్ జనరేషన్కి ఏం చేయాలి అంటే, ఇదంతా నేను చేశాను. తర్వాత జనరేషన్ వాళ్ళ ఇష్టం. You leave to them.
ఎస్ నేర్చుకోండి. ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఆర్ట్ ఫార్మ్ యూ కెన్ గో ఫర్ ఇట్. ఎస్ ఇఫ్ నాట్ ఇట్స్ యువర్ విష్. నేను వాట్ ఎవర్ యూ వాంట్, యూ మైట్ లైక్ కాంట్రిబ్యూట్ ఏదైతే చేయాలనుకున్నారో దట్ యూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ Yes. ఫ్రమ్ యువర్ ఎండ్. ఎస్ ఓకే, సో ఇప్పటి వరకు మీరు చేసిన వాటిల్లో మిమిక్రీస్లో ఏదైనా విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్ అంటే ఏదో ఒకటి చెప్తారు? అంటే చాలా మీరు చేసిన మ్యాక్సిమం అన్ని మీకు ఇష్టమే, ఎందుకంటే ఆల్ ఆర్ లైక్ యువర్ బేబీస్. బట్ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ వన్? అలానేం లేదు, నేను ఎప్పుడు చేసినా కూడా సిన్సియర్గా, అంటే నేను చాలా గొప్పవాడిని ఎప్పుడు అనుకోలేదు. నా ఆర్ట్ ఫామ్ గొప్పదని అది అనుకోలేదు. మీ గొప్పదనము. రెండోది, నేను ఎప్పుడు స్టిల్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ ఎ స్టూడెంట్. స్టిల్ ఎవ్రీడే ఐ లెర్న్, ఐ ట్రై టు లెర్న్ సంథింగ్. ఇట్ ఈస్ మినిమం, కొంతలో కొంతైనా నేర్చుకోవాలి. డిఫరెంట్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్. అంటే నా ఆర్ట్ ఫామ్కి, నేను ఇష్టపడ్డ ఆర్ట్ ఫామ్కి ఏం దగ్గర ఉంటే అవి దానికి సంబంధించిన అబ్జర్వ్ చేస్తాను, స్టడీ చేస్తాను. అంటే ఒకటని లేదు. ఒకప్పుడు ఫిలిం స్టార్స్ ఇమిటేట్ చేసేవాడిని ఆ రోజుల్లో. ఓకే అది నాకు బాగా నచ్చేది అప్పుడు. ఓకే తర్వాత సౌండ్స్ ఇమిటేట్ చేసేవాడిని, అది నాకు ఇష్టమే. తర్వాత సౌండ్ ఇల్యూషన్, అంటే వెంట్రలాక్విజం అనే పేరుతో ఒక బొమ్మ పట్టుకొని చేస్తారు కదా, అది నేను ఫస్ట్ టైం చూసిన 1978లో ఖమ్మం ఎగ్జిబిషన్లో. ఎంఎం రాయ్, హీస్ ఫ్రమ్ చెన్నై, ఓకే ఆయన వచ్చి 10 రూపీస్ టికెట్. అది చూసి ఆశ్చర్యపోయింది, ఇది ఎలా చేస్తున్నాడు. అప్పటికి నేను 77లో ఐ స్టార్టెడ్ మై మిమిక్రీ పర్ఫార్మెన్స్. అది చూసి నాకు ఇది ఎలాగైనా చేయాలి, అసలు ఏదో టెక్నిక్ ఉంటుంది, దానికి టేప్ రికార్డ్ ఉంటుంది, అది ఇది అనుకునేవాడు. తర్వాత 79లో ఆయన వరంగల్ ఎగ్జిబిషన్కి వచ్చారు. అప్పుడు ఆయన కలిశాను. సార్ ఇది నాకు చెప్తారా అంటే, ఎలా అంటే, నేను చెప్తాను, నువ్వేం చేస్తుంటే ఇలా మిమిక్రీ అన్న, అయితే వస్తుంది నీకు అన్నారు. అని చెప్పి అప్పుడు దాని టెక్నిక్స్ అని చెప్పారు ఆయన. ఆయన బేసిక్ ఇంట్రెస్ట్ ఏంటంటే క్రియేటింగ్ ఇల్యూజన్. ఓకే అంటే సౌండ్ ఎక్కడి నుంచో వస్తున్న ఇల్యూజన్ క్రియేట్ చేయడమే తప్ప ఏదో నోరు మూసుకుని మాట్లాడడం అది కాదు. అది చేశాడు, అది ఆయన దగ్గర నేర్చుకున్నా. కాబట్టి అది కూడా నాకు ఇష్టమే. అలా లేదు, నాకు సౌండ్స్, మాకంటే పేరు వచ్చిందంటే ఐ కుడ్ గెట్ లాట్ ఆఫ్ రికగ్నిషన్ జస్ట్ బై ఇమిటేటింగ్ సౌండ్స్, వేరియస్ సౌండ్స్. ఇప్పుడు సౌండ్స్కి లాంగ్వేజ్తో ప్రాబ్లం లేదు. రైట్. ఇఫ్ ఐ పర్ఫార్మ్ ఫర్ తమిళియన్స్ ఐ కెన్ సే లైక్ దిస్, అంటే కామెంటరీ ఒక్కటి జస్ట్ ట్రాన్స్లేట్ చేసుకుంటే చాలు కదా. ఇప్పుడు వణకం నాని పొంగల్ మున్నాల్ ఉరసమిత్తిల్ 3 సౌండ్స్ సేత్కి ఎక్కరు అని అన్నాను అనుకోండి, వాళ్ళకి అర్థం లేదు. 3 సౌండ్స్ నేను ఒకేసారి చెప్తాను. హిందీ వాళ్ళు చెప్తే మేము आपके सामने 3 సౌండ్, 3 ఆవాజ్ ఏక్ సాత్ సునాऊंगा అంటే అయిపోతుంది. అలాగా సౌండ్స్ మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను. అది కూడా నేను టీచ్ చేసేవాడిని. ఓకే, హౌ టు ప్రొడ్యూస్ ఎ సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత చెప్పాను, లిప్కి షేప్స్ రౌండెడ్ క్లోజ్ పొజిషన్ పెట్టేసి ఇలా పెట్టాం. ఈ 4 ఫింగర్స్ ఇలా ఉన్నాయి, ఇక్కడ థంబ్ కిందికి ఉంది, ఇక్కడ ఒక లేయర్ ఫామ్ అయింది. దీని మీద రౌండ్ క్లోజ్ పొజిషన్లో లిప్స్ ఉంచి జస్ట్ బ్లో ద ఎయిర్, సౌండ్ వచ్చింది. అగైన్ యూ హ్యావ్ టు ఇంక్లూడ్ సమ్ సిలబుల్స్, అంటే సౌండ్లెస్ సిలబుల్స్. దట్ ఈస్ చ అండ్ ఫా, both the syllables simultaneously. Then blow the air, keeping your mouth in the rounded closed position. Not only foo. Cha, fa, air. ఓకే. This is the way to produce a sound. Okay. ఓకే. I worked for railways nearly for 30 years. Okay. So I could learn so many things about trains and why the beat is produced. Because there are joints between rails. When the compartment wheels are crossing the joints, the beat is produced. So that also can be imitated. Now train sounds నాకు బోర్డంత పేరు వచ్చింది, అది వేరే విషయం. సో ట్రైన్ అలా వెళ్తున్నప్పుడు when you stand under the bridge, road under the bridge, there is one joint, so all the compartment wheels are crossing the joints. So you get a particular sound is increased and sound is different, and you will listen to the beat perfectly. How ఎలా ఉంటుంది అది. ముందు ఇలాగే చెప్తాం కదా, చెప్తూ
ఇలా చెప్పాలి. అంటే దానికి యూజ్ చేసిన సిలబస్ మళ్ళీ ఠ అండ్ ఫ బీట్ మారుతుంది. యూ హ్యావ్ టు యూజ్ డిఫరెంట్ సిలబుల్స్. సో ఇప్పుడు ఈ పొజిషన్లో పెట్టే చెప్పాను ఇదంతా. ఇలాంటివి నాకు ఇష్టం. ఓకే. సో డిఫరెంట్ సౌండ్స్ ఆర్ దేర్. సో I cannot say that I love only this item. I cannot love. They are normal items like that. So I love all items. ఓకే, మీకు అన్నీ ఇష్టం, అని ఇది లేదు అని కాదు, మీ సిలబస్లో అన్నీ ఉన్నాయి. ఉంటాయి. ఓకే, సో చాలా మట్టుకు అంటే మన సభల్లో చూస్తుంటాము మిమిక్రీ అనే ఆర్ట్ ఫామ్ని జస్ట్ ఒక టైం పాస్ లాగా పెడతారు. ఎందుకంటారు? వై ఇస్ దాట్ సో? It is the mistake of our artists. బికాజ్ ఏమైందంటే ఆర్టిస్టులు కొత్తగా ఏం చేయట్లేదు. ఎంతసేపు ఆ జోక్స్ చెప్పడం, లేకపోతే సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులను ఇమిటేట్ చేయడం, అంతే తప్ప దే ఆర్ డూయింగ్ నథింగ్ న్యూ. సో ఏమైంది, ఇప్పుడు ఆర్కెస్ట్రా అంటే మళ్ళీ 10 మంది రావాలి, దానికి బడ్జెట్ ఎక్కువ. మెజిషియన్ అంటే బోర్డన్ ఐటమ్స్ తీసుకురావాలి, దానికి కూడా కొంత బడ్జెట్ ఎక్కువ ఉండదు. ఇదైతే సోలో పర్ఫార్మెన్స్, ఒక్కడిని పిలిస్తే అయిపోతుంది కదా, టైంపాస్ చేయొచ్చు, ఓకే అంటారు. వీళ్ళు కూడా సరిగ్గా ప్రాక్టీస్ చేయకుండా ఆడియన్స్ని కేవలం జస్ట్ ఎంటర్టైన్ చేస్తే చాలు మనకి అనుకుని 4 జోక్స్ చెప్పేసి అలా వెళ్ళి చెడగొట్టుకోవడం వల్ల ఇవాళ పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్ఫార్మెన్స్ ఉండేది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి నేనంటే చాలా ఇష్టం. పాపం 90s ఏవిఎస్ గారు అప్పుడు ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్గా పనిచేస్తున్నారు. ఏవిఎస్ కమెడియన్ ఆంధ్రజ్యోతిలో పనిచేసేవారు. ఆయన రిపోర్టర్. నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఒక ప్రోగ్రామ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది, నాది ప్రోగ్రామ్. నా ప్రోగ్రాం అయిపోగానే వచ్చి నా కాళ్ళకు దండం పెట్టారు. పెట్టి నేను శ్రీనివాస్ కాదు, శ్రీనివాసులో ఆ వయసులో ఉన్న ఆ అబ్బాయికి కాదు, అతను కళకి అన్నాడు. తర్వాత తనకి ఆనరీ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా చెన్నైలో 99లో ఆయనకు సన్మానం చేస్తే నాకేం వద్దు, శ్రీనివాస్ ప్రోగ్రాం పెట్టాను, నన్ను పిలిపించారు. నేను నాతో పాటు ఇంకో 2 ఆర్టిస్ట్ని తీసుకెళ్ళి వెరైటీ చేస్తే ఎక్స్పెరిమెంట్ ఏం చేశారంటే, ముందు జుగల్బందీ అని చేశారు. ఇప్పుడు హిందుస్థానీ అండ్ కర్ణాటక ఇద్దరు కలిసి డిఫరెంట్ మ్యూజిక్ ఆర్టిస్టులు కలిసి చేసేది ఒక జుగల్బందీ మనకు ఒక ప్రక్రియ ఉంది. అలాగే ఇద్దరు మిమిక్రీ ఆర్టిస్టులు కలిస్తే ఒకేసారి 6 సౌండ్స్ చెప్పచ్చు, 6 సౌండ్స్ మ్యాక్సిమం చెప్పచ్చు. ఇట్ ఇస్ ఓన్లీ టెక్నిక్. నేను చెప్పండి స్టేజ్ మీద ఒకేసారి 3 సౌండ్స్, ట్రైన్, కార్ అండ్ హార్స్ ఇలాంటివన్నీ మన సినిమాల్లో ఫిలిమ్స్లో చూపిస్తారు కదా, ఫిలిమ్స్లో చూపించేవన్నీ ఆర్టిఫిషియల్. హీరో కొట్టగానే సౌండ్ వస్తుంది, మనకి మామూలుగా రియల్ లైఫ్లో రాదు కదా. సో అవన్నీ హ్యూమరస్గానే చెప్తూ చేసేవాడు. అదే 3 ఆర్టిస్ట్ ఉంటే 9 సౌండ్స్ సైమల్టేనియస్గా చెప్పచ్చు. దాంట్లో సీన్స్ క్రియేట్ చేసుకుని, అంటే మార్నింగ్ ఒక విలేజ్లో ఎలా ఉంటుంది, ఒక సిటీలో ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ తీసుకుని చెప్పేవాడు. సో అప్పుడు నాతో పాటు ఇంకో 2 ఆర్టిస్ట్ని తీసుకెళ్ళా. ఒకతను వాయిసెస్ చాలా బాగా, నాకంటే బాగా ఇమిటేట్ చేస్తాడు, హరికృష్ణ ఉండేవాడు. ఇంకొకతను హనుమంతరావు కోలాని, సౌండ్స్ బాగా ఇమిటేట్ చేసేవాడు. ఆ ఇద్దరిని తీసుకెళ్ళి ప్రోగ్రామ్ చేస్తే చాలా బాగా అయింది. అంటే అప్పుడు మేము కమిట్మెంట్తోనే చేసాం, ఆర్ట్ ఫామ్ గౌరవం చెడగొట్టకుండా ఉండాలని చెప్పి చేసాం. ఇప్పుడు ఆ నిబద్ధత, బాధ్యత లేకపోవడం వల్ల కళాకారులకు ఆదరణ తగ్గుతుంది. జస్ట్ గ్యాఫిలింగ్ ఐటమ్ లాగా అయిపోయింది అంతే. ఓకే, అందుకని ఇప్పుడు నేను, ఇది నా ప్రొఫెషన్ ఇప్పుడు కాదు కాబట్టి ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీథింగ్ బ్యాడ్. ఓకే, బట్ అగైన్ ఇట్ వాజ్ సో లైక్ హార్ట్ టచింగ్ దట్ అంత ఓవర్వెల్మింగ్. ఐ థింక్ దట్ ఈస్ లైఫ్ టైం ఒక మంచి కాంప్లిమెంట్ లాగా మీకు దొరికింది అని అనుకోవచ్చు కదా. మీరు చెప్పేటప్పుడు ఐ రియలీ ఫెల్ట్ హార్ట్ టచింగ్. చాలా మంచి మూమెంట్ షేర్ చేశారు మన వ్యూవర్స్ అందరికీ. అండ్ ఇంకోటి అంటే నాకు డౌట్ బేసిక్గా, ఇప్పుడు దిస్ ఈజ్ అండ్ బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్. సో మనము బయట ఎక్కడైనా లెట్స్ అజూమ్ ఎక్కడైనా ఓపెనింగ్ ఉంది, ఏదైనా సెరమనీ ఉన్నప్పుడు so many people they call artist like different from different regions అనుకుందాం. I don't want to mention. ఎందుకు రియల్ హీరోస్ని పిలుస్తారు, రియల్ హీరోస్ని ఎందుకు పిలవరు అంటే రిబ్బన్ కటింగ్కి దానికి? ఇప్పుడు ఎవరైతే బయట నిల్చొని మన కోసము రియల్గా ఫైట్ చేస్తున్నారో వాళ్ళు ఇన్వాల్వ్ చేయరు ఎంతసేపు. దే ఆర్ ద రియల్ హీరోస్. At the end of the day, they won't involve here. They will only stay there only. ఎక్కడైతే మీరు వాటర్ దగ్గర ఉన్నారో మీరు అక్కడే ఉండండి, ఇక్కడ రాకండి అంటారు. ఎందుకు? అదే కదా మనకి ఇండియన్స్ మెంటాలిటీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మనకి
వ్యక్తి పూజ చాలా ఎక్కువ. సెలబ్రిటీస్ అనగానే వాడు అంతకంటే గొప్ప వాళ్ళు లేరు. అంటే దానివల్ల వాళ్ళకి పబ్లిసిటీ వస్తుంది ఆర్గనైజేషన్కి. అసలు సెలబ్రిటీస్ ఆర్ మేడ్ బై పబ్లిక్. దట్ వీఆర్ ఫర్గెటింగ్. వీఆర్ ఫర్గెటింగ్. నేను అదే అంట, బీయింగ్ ఎన్ ఆర్టిస్ట్ ఐ ఆల్వేస్ సే దట్ దెర్ ఈస్ నో యూజ్ విత్ ద ఆర్ట్ ఫార్మ్స్ టు ది వరల్డ్ ఇన్ ఎనీ వే. జస్ట్ వీ మే గివ్ ఎంటర్టైన్మెంట్. సినిమా కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, డాన్స్ కావచ్చు, మిమిక్రీ, పెయింటింగ్, ఏదైనా సరే. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆర్ట్ ఫార్మ్స్? ఆర్ వీ కంట్రిబ్యూటింగ్ ఎనీథింగ్ టు కంట్రీ? ఏం లేదు కదా. జస్ట్ ఒక ఫార్మర్, ఒక రైతు, శ్రీశ్రీ రాసింది గుర్తొస్తుంది. పొలాల నన్ని హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగ బలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ధర్మజలానికి ఖరీదు కట్టే షరాబులేడు అంటాడు శ్రీశ్రీ. ఎప్పుడో చెప్పింది, 1931లో 39లో చెప్పింది. రైతులు వాళ్ళు లేకపోతే దేశం లేదు, సైంటిస్టు లేకపోతే మన దేశం లేదు, డాక్టర్లు లేకపోతే లేదు, కార్మికులు ప్రతిరోజు కష్టపడి అంత ఉత్పత్తి చేసి మనకి అవన్నీ మనకి చేరవేస్తే ఆ కార్మికులు ఉంటే తప్ప, చేరవేసే కార్మికులు ఉంటే తప్ప మనకి లైఫ్ లేదు. మన బార్డర్లో మనకు కాపాడే సైనికులు వాళ్ళు మన రియల్ హీరోస్. వాళ్ళు లేకపోతే మనకు బతుకు లేదు. మనం ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. వాళ్ళని వదిలేసి ఎంతసేపు కళాకారులు, సెలబ్రిటీస్ అని చెప్పి రాజకీయ నాయకుల్ని, మా కళాకారుల్ని పిలిచి రిబ్బన్ కటింగ్స్ అనేటికి మీరు అన్నట్టుగా పిలుస్తారు. అది నాకు బాధ అనిపిస్తుంది. అంటే చాలామంది అడిగారు, ఏ శ్రీనివాస్ నువ్వు ఆర్టిస్ట్ ఏంటి అలా మాట్లాడతావు ఏంటి, నీ కళ మీద గౌరవం లేదు. నాకు కళ మీద గౌరవం ఉంది, కానీ మా వల్ల సమాజానికి ఏం ఉపయోగం లేదు మాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అలా ఇంకోటి, కొంతమంది కళాకారులు ఈ మధ్య పహల్గాంలో హత్య చేయబడ్డ వాళ్ళకి నివాళిగా మీటింగ్ గెట్ టుగెదర్ పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉందా? కాదు. వీళ్ళ పేరు రేపు రెండో రోజు పేపర్లు రావాలి. ప్రెస్ వాళ్ళని పిలవకుండా వీళ్ళు ఎందుకు ఆ నివాళులు అర్పించరు? అంటే ఇది సమాధానం ఇంతే. ప్రతిరోజు ఎక్కడో కనపడాలి, పేపర్లో పేరు రావాలి. సెలబ్రిటీ అంటే దానివల్ల ఏమొస్తుందో నాకు అర్థం కాదు. ఐ కుడ్ విజిట్ ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ ఇంక్లూడింగ్ ఈస్ట్ ఆఫ్రికా, టాంజానియాతో సహా తిరిగాను నేను. అరబిక్ కంట్రీస్ తిరిగాను, అంటే యూఏఈ తిరిగాను. దగ్గర 2600 అబౌవ్ కంట్రీస్ మీద తిరిగారు అంతేనా? అన్ని హండ్రెడ్స్ ఆఫ్ కంట్రీస్ ఉన్న కంట్రీస్ అన్ని దాదాపు తిరిగాను. అయితే అంత మాత్రం నాకు అనిపించింది ఏంటంటే, నేను గొప్పవాడిని కాదు, వాళ్ళకి నా టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ దొరక్క నేను చేసే ఐటమ్స్ ఇంకోటి చేయకుండా ఉండటం వల్ల నాకు అవకాశాలు వచ్చాయి. సో బీ యూనిక్, బీ యువర్ సెల్ఫ్, అంతే తప్ప నేను గొప్పవాడిని నేను ఎప్పుడు అనుకోను. ఇదే మాట చెప్పాను ఎప్పుడు కూడా. మనం చాలా విషయాలంటే రియాలిటీలో ఉన్న వాటిని ఒక్కసారి మనం చూస్తే, ఇప్పుడు ఎలుక తెలుసు కదా, చూహ, ర్యాట్, అది రాయి రూపంలో ఉంటే, విగ్రహం రూపంలో ఉంటే దాన్ని పూజిస్తారు. అది లైవ్ మన ఎదురుకు వస్తే తరిమి కొడతాం. స్నేక్ ఉంది, పాలు అసలు యాక్చువల్గా దే డోంట్ డ్రింక్ మిల్క్, కానీ మనం నమ్ముతాం. అది బతుకుంది వస్తే దాన్ని కొట్టి చంపడానికి ట్రై చేస్తాం. అదే అది విగ్రహం రూపంలో ఉంటే దానికి పాలు పోస్తాం. ఒక మనిషి బతుకుండగా కేర్ చేయము, చనిపోతే మాత్రం భుజం మీద మోస్తాం. ఇట్లాంటి బోళ్ళ నుండి మనుషులు అసలు మనుషుల్లాగా ఆలోచించకుండా, రియాలిటీకి దగ్గరగా లేకుండా ఉండటం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్. నమ్మకాల్లో బతుకుతారు. ఏంటి, ఫలానా దేవుడే కరెక్ట్, ఫలానా వాడే మమ్మల్ని రక్షిస్తాడని నమ్ముతారు. ప్రపంచంలో ఉన్న దేవుళ్ళందరినీ క్రియేట్ చేసిన మనుషులే తప్ప గాడ్ డిడ్ నాట్ క్రియేట్ ఎనీథింగ్. మనం ఎవరిని క్రియేట్ చేయాలి? అలా చేస్తుంటే అందరూ ఒకేలాగా ఉండాలి, అందరూ ఒకే భాష మాట్లాడాలి, అందరూ ఒకేలాంటి ఆహారపు అలవాట్లు ఉండాలి, అందరూ ఏ దేశంలో ఎక్కడ పుట్టినా సరే అందరూ ఒకే రకమైన ఇవన్నీ కలిగి ఉండాలి లక్షణాలు. అలా ఉండదు, ఎందుకంటే దేవుడు అనేది మనిషి క్రియేట్ చేశాడు కాబట్టి. సో ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ ఎనీ గాడ్ ఆర్ గాడెసెస్. ఎందుకు అంటే మీరు నాస్తికుల బేసిక్గా మీరు ఇప్పుడు చెప్తున్నారు దట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ అన్నట్టు. నాస్తికులు ఎందుకు అంటే స్టార్టింగ్ నుంచే మీరు అలా ఉన్నారో, ఆర్ ఏజ్ వచ్చేసరికి ఓకే దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ అని అప్పుడు యూ ఫెల్ దట్ నో దిస్ ఇస్ నాట్, మనం క్రియేట్ చేసుకున్నాం, ఇది దేవుడు లేదు, దయ్యం లేదు, ఏం లేదు అని ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకు మీరు అనుకున్నారా? ఎలా వచ్చింది? చిన్నప్పటి నుంచి మా ఫాదర్ హీ వాజ్ ఎ టీచర్. మా ఫాదరే చెప్పారు అన్నీ,
అన్నీ ఏదైనా ఉంది ఉత్తివేరా ఇవన్నీ, ఆ, మనం అన్నీ నమ్ముతాం, కాకపోతే ఎందుకంటే భయం ఉండటం కోసం పెట్టినవి తప్ప ఇవన్నీ నిజం కాదన్నారు. నేను అదే చేస్తూ వచ్చా. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మై సబ్జెక్ట్స్ ఫర్ లాజిక్, హిస్టరీ అండ్ సివిక్స్. ఇండక్టివ్ లాజిక్ అండ్ డిడక్టివ్ లాజిక్ ఉంటుంది. ఇన్ లాజిక్ ఐ లెర్న్డ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, కార్యకారణ సంబంధం అంటారు. అంటే ఎవ్రీథింగ్ లాజిక్లో ఇది ఇలా జరగాలంటే దేర్ మస్ట్ బి రీజన్. సో రీజనింగ్ గురించి వెతుక్కున్నప్పుడు అన్నీ ఆలోచిస్తే ఇవేమి లేవని తెలిసిపోతుంది కదా. అవును. ఫర్ ఎగ్జాంపుల్, అసలు దేవుడు అనేవాడు అంటే ఆ దేవుడు ఏ భాషలో మాట్లాడతాడు? మనం ఇప్పుడు ఏ భాషలో మాట్లాడితే దేవుడికి అర్థమవుతుంది? తెలుగువాడా, గుజరాతీలో మాట్లాడాలా, బెంగాలీలో మాట్లాడాలా, ఉర్దూలో మాట్లాడాలా, ఇంగ్లీష్లో మాట్లాడాలా? ఏ భాషలో మాట్లాడితే అర్థమవుతుంది? పైగా మనిషి మాట్లాడే భాష, దేవుడు అనేవాడంటే రూపం లేదు, ఆ రూపం లేని వాడికి ఎలా వినపడుతుంది? ఒకసారి ఆలోచిస్తే చెవులు లేవు మనిషిలాగా, విగ్రహానికి ఉన్నాయి. ఇప్పుడు కొందరు దేవుళ్ళకి సుప్రభాతం పాడతారు కదా, ఈ పేర్లు చెప్తే మన వాళ్ళకి చాలామంది కోపాలు వస్తాయి. నేను నాస్తికుడిని, హేతువాదిని, ఐఎమ్ నాట్ బాదర్డ్, ఐఎమ్ లీస్ట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్. కానీ పొద్దున్న సుప్రభాతం పెడతారు అంటే రాత్రిపూట దేవుడు నిద్రపోతే పొద్దున్న సుప్రభాతం పెడితే లేస్తాడా? మరి ఎందుకు ఇది అన్ని మనిషి క్రియేట్ చేసుకుంటే, మనిషిలాగా నిద్రపోతారు, పొద్దున్నే లేపితే లేస్తాడని, రాత్రిపూట పౌడింపు సేవ అని చేస్తారు. ఇవన్నీ నాన్ సెన్స్ కదా. సో ఏవి ఎవరిని చెప్పినా నాకు నమ్మకాలు లేవు. ప్రపంచంలో ఎవరికి ఏ రకమైన శక్తులు లేవు. చాలామంది స్వామీజీలు, బాబాలు నమ్ముతారు, జ్యోతిష్యం అని చెప్తారు. మన మన ఇండియన్ దీంట్లో హిస్టరీ మొత్తం చూసుకుంటే జ్యోతిష్యం అంటే ఏ టైంకి వర్షాలు వస్తాయి, ఏ టైంకి ఎండాకాలం వస్తుంది, ఏ టైం చలికాలం వస్తుంది చెప్పినంత కూడా కరెక్ట్గానే ఉంది. పౌర్ణమి ఎప్పుడు ఖచ్చితంగా చెప్పారు, దెర్ ఇస్ నో డౌట్. కానీ ఇది దీని ప్రకారం ఇది ఈ నక్షత్రం, ఈ గ్రహం ఈ నక్షత్రంలో ఉన్నప్పుడు ఇలా జరిగినప్పుడు ఇలా జరుగుతుంది, ఈ ఫ్యూచర్లో ఇలా ఉంటుందని చెప్తారు కదా, అది తప్పు. అలా ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు జరగదు. ఎందుకంటే అసలు బేసిక్గా జ్యోతిష శాస్త్రంలో చెప్పేది భూమే కేంద్రం, మిగతా భూమి చుట్టూ తిరుగుతున్నాయని కదా. అవును, అది మర్చిపోయారు. ఇంకోటి భూమి బల్లపరపుగా ఉందని, ఫ్లాట్గా ఉందనుకున్నారు. అనుకున్నప్పుడు వచ్చిన కథలు బోల్డని మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఇది భూమి రౌండ్గా ఉంది, ఇది సూర్యుడి చుట్టూ తిరుగుతుందని మనకు తెలియదు. దీని ఏమంటారు, ఎక్లిప్సెస్, సోలార్ ఎక్లిప్స్, lunar eclipse. లూనార్ ఎక్లిప్స్. అవి వచ్చినప్పుడు ఇంట్లో నీళ్ళని పారిపోయాలి, బిందెలో నీళ్లు పారపోసేయాలి. అవును. మళ్ళీ తర్వాత అయిపోయాక స్నానం చేసుకుని అప్పుడు మళ్ళీ కొత్తగా నీళ్లు పట్టుకుని ఫ్రెష్గా అప్పుడు తాగాలంటే అవి పాడైపోతాయని. మరి నాకు డౌట్ వచ్చింది, చెరువుల్లో, బావుల్లో, సముద్రంలో నీళ్ళు ఎక్కడ పారిపోయాలి, ఎక్కడ వాటిని శుభ్రం చేయాలి, మళ్ళీ కొత్తగా ఇలా నింపుకోవాలి. ఇంకోటి, రాహుకేతు గ్రహాలలో మింగుతాయని చెప్పారు. రాహుకేతు ఆర్ నాట్ దేర్, రియల్లీ దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్. మళ్ళీ ఛాయాగ్రహాలను ఒక పక్కన చెప్తారు. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డం వస్తే సోలార్ ఎక్లిప్స్, చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి అడ్డం వచ్చినప్పుడు ఆ భూమి నీడ దాని మీద పడితే లూనార్ ఎక్లిప్స్. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ద షాడో. ఎస్, షాడో అని. అది భూమి ఇట్లా ఒక లైన్లో తిరుగుతున్నాయి కదా, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, చంద్రుడు భూమి చుట్టూ కూడా తిరుగుతున్నాడు. సో ఈ ఈ ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా ఆ షాడో పడుతుంది. మనకి సూర్యుడికి భూమికి చంద్రుడు అడ్డం వస్తాడు, వచ్చినప్పుడు గ్రహణం వస్తుంది. దానివల్ల ఏం జరగదు కదా. ఆ రోజు అసలు మంచినీళ్ళు తాగొద్దు లేదంటే నేను చక్కగా ఆ టైంలోనే నీళ్లు తాగుతూ భోజనం చేస్తూ వీడియోలు తీసి నా ఫ్రెండ్స్ అందరికీ పంపించాను, ఏం జరగదని. అంటే హేతుబద్ధంగా ఆలోచిస్తే నమ్మకాలన్నీ ఉత్తగా మనం సృష్టించుకునే తప్ప దెర్ ఇస్ నో పవర్ ఎట్ ఆల్. ఒకవేళ ఉంది, ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉంది నమ్మితే వాళ్ళకు కూడా చెప్పేది ఒకటే, ఉండొచ్చు. ఎలక్ట్రిసిటీ ఈజ్ ఆల్సో పవర్, దెర్ ఇస్ నో యూజ్. అంటే దాన్ని ప్రే చేస్తే ఏం కాదు, దాన్ని వాడుకోవాలి. వెదర్ యూ యూజ్ ఇట్ యాజ్ ఎయిర్ కండిషనర్ ఆర్ లైక్ ఎ ఫ్యాన్ ఆర్ లైక్ ఎ లైట్, ఇట్ ఈస్ అప్ టు యూ. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ దట్ హౌ యూ యూజ్ ఇట్. అంతే తప్ప దాన్ని ప్రే చేస్తే ఎలక్ట్రిసిటీ రండి అంటే కుదరదు కదా. కాబట్టి ఇవన్నీ నమ్మకాలు తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు షిరిడీలో ఉన్న సాయిబాబా ఉంది, సాయిబాబా పేరు సాయిబాబా కాదు, హిజ్ ఒరిజినల్ నేమ్ వాజ్ చాంద్మియా. సో ఆయన గురించి బోడని కథలు ఉన్నాయి. అతను హిందూ దేవుడి, ఆ దర్గాకి బోడని డబ్బులు వస్తున్నాయి కాబట్టి హిందూ దేవుడిని చేసి పడేశారు. ఇప్పుడు ₹1,00,00,000 ఆదాయం వస్తుంది. అతను బతికున్నంతకాలం ఏ రోజు కూడా తెలుగు, హీ నెవర్ స్పోక్ తెలుగు. బట్ మోస్ట్ ఆఫ్ ది డివోటీస్ ఆర్ విజిటింగ్ దట్ షిరిడి ఆర్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. రైట్, యా.
సో మై క్వశ్చన్ ఈస్, కెన్ హీ లెర్న్ ఆఫ్టర్ హీ డెడ్ తెలుగు, హిందీ అండ్ అదర్ లాంగ్వేజెస్? నువ్వు కదా, బతికుండగా రాని భాష చనిపోయాక రాదు కదా. అవును. ఇలాగే వాళ్ళని ఇప్పుడు విగ్రహాలకు దండం పెడతారు. నేను ఒకటే అంటాను, అవతారం చాలించాడని మనమే చెప్తాం. ఒక పక్కన అవతారం చాలించాడంటే ఇప్పుడు లేడు, ఓన్లీ ఒక స్టోన్ రూపంలో ఉన్నాడు. దాన్ని దండం పెడితే దానికి అర్థం కాదు. మా ఫాదర్ని ఐ హ్యాడ్ సీన్ మై ఫాదర్. నేను చూశాను, మా ఫాదర్ ఫోటో ఉంది, నేను చూశాను. ఇప్పుడు మీకు ఇంతకుముందు ఉన్న వాళ్ళ విగ్రహాలు మనకు తెలియదు. మా ఫాదర్ ఫోటో చూశాను. మా ఫాదర్ ఫోటో దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు రూపాయి అంటే ఇవ్వలేరు. ఇంతెందుకు అవన్నీ పక్కన పెడితే నేను బతికే ఉన్నా. మొబైల్ ఫోన్ లేదు. ఓకేనా, బయటికి వెళ్ళా, మా ఆవిడ నాకేదో వచ్చేటప్పుడు కిలో పంచదార తీసుకురండి అని చెప్పాలి. నా ఫోటో దగ్గరికి వెళ్ళి, శ్రీనివాస్ వచ్చేటప్పుడు కాస్త కిలో పంచదార తీసుకురా అంటే నాకు తెలుస్తుందా? బతికున్నా నాకే తెలియదు. ఎప్పుడో అవతారం తాలిచ్చిన వాళ్ళు అనబడే వాళ్ళకి, విగ్రహం రూపంలో ఉన్న వాళ్ళకో ఇంకో రూపంలో ఉన్న వాళ్ళకో చెబితే ఎలా తెలుస్తుంది? ప్రే చేస్తే ఎలా తెలుస్తుంది? ఈ నా క్వశ్చన్స్. వీటి సమాధానం చెప్పగలిగితే నేను కూడా ఆస్తికుడిగా మారుతాను. వీటికి సమాధానం ఎవరైనా చెప్తే తప్పకుండా మారుతాను. అలాగే చాలామంది ఆధ్యాత్మికవాదులు మూర్ఖంగా చెప్పేవి కూడా నాకు విన్నాను. కానీ నేను వాటి జోలికి ఎందుకు వెళ్ళానంటే, మనం ఏదో ఒక ప్రత్యేకంగా ఒక రిలీజియన్ మీదే మనం మాట్లాడుతున్నాం అనుకుంటారు కాబట్టి నాకు ఆ అవసరం లేదు. నేను నమ్మనంతే. ఏ దేవుడిని నమ్మను, ఏ శక్తిని నమ్మను. ప్రపంచంలో ఎవరికి ఏది క్రియేట్ చేసే శక్తి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఎంప్టీ హ్యాండ్స్తో క్రియేట్ చేస్తారు. ఎంప్టీ హ్యాండ్స్తో అంటే బాబాలు, స్వామీజీలు అంటారు, 2 ఎంప్టీ హ్యాండ్స్ ఉన్నాయి, ఇలాగా చూపించేసి ఇలా అని ఎంప్టీ హ్యాండ్స్ చూపించి దీన్ని ఇలా అని ఊతారు. ఊదంగానే వచ్చింది, ఎలా వచ్చింది అంతే. ఇది నేను నాకు కూడా శక్తులు ఉన్నాయని చెప్పి ఇలాంటివే కాదు, నాకు స్లీవ్స్ మొత్తం ఫుల్ స్లీవ్స్ ఉన్న లాల్చీ లాంటివి వేసుకుంటే, కుర్తా వేసుకుంటే ఐ టు కెన్ క్రియేట్ గోల్డ్ చైన్స్ అండ్ ఆల్. గోల్డ్ అనేది అది మనిషి క్రియేట్ చేయలేదు, ఎప్పుడు ఎర్త్ నుంచి తవ్వితే వస్తుంది కదా. సో ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఐ బికేమ్ 100% నాన్ బిలీవర్. ఓకే. ఎవరికి ఏ రకమైన పవర్స్ లేవు. దట్స్ ఆల్. వీఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్. మనం ఇప్పుడు ఇలాగ నాకు స్కిల్ ఉంది, నేర్చుకున్నది, ఎక్వైర్డ్ స్కిల్, ఇట్స్ నాట్ ఇన్బార్న్ క్వాలిటీ. దట్స్ ఆల్. ఓకే. ఇప్పటిదాకా నేను ఎప్పుడు ఏ టెంపుల్కి, ఏ దర్గాకు, ఏ చర్చికి వెళ్ళలేదు, ఎప్పుడు ఎవరిని నమ్మలేదు, నేను ఏది ప్రే చేయలేదు. మా ఆవిడ పాపం అక్కడికి వెళ్దాం ఇక్కడికి తీసుకెళ్తాను. ఐ టేక్ మై వైఫ్ టు ది టెంపుల్స్ అండ్ ఆల్, బట్ ఐ డోంట్ ఎంటర్ ఇన్సైడ్. ఐ విల్ స్టే అవుట్ సైడ్, ఐ విల్ వెయిట్ అవుట్ సైడ్, బికాస్ ఐ నెవర్ బిలీవ్డ్. లెట్ హర్ బిలీవ్, నో ప్రాబ్లం. దట్ ఈస్ అది మీ మంచితనం అవ్వచ్చు, లేకపోతే మీ ఇండివిజువాలిటీ, దట్ యూ రెస్పెక్ట్ హర్, దట్ ఓకే యువర్ డెసిషన్ ఈజ్ యువర్ డెసిషన్ అండ్ నువ్వు నా దానిలో నా డెసిషన్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, అండ్ ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్, విచ్ ఐ థింక్ ఎవ్రీ జనరేషన్, ఎవ్రీ రిలేషన్ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు అది ఫాలో అవుతాయి. ఐ థింక్ ఎస్, రిలేషన్షిప్స్ చాలా బాగుంటాయి అనుకుంటున్నాను. అండ్ ఇంకో క్వశ్చన్ అండి, బేసిక్గా ఇప్పుడు మీరు ఇంత మాట్లాడారు కదా అబౌట్ లైఫ్ అండ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. సో ఇప్పుడున్న జనరేషన్లో చాలా మట్టుకు దే ఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ పాత్, అండ్ ఆల్సో డివోర్స్ రేషియోస్ చాలా పెరుగుతున్నాయి. లైక్ ఇట్ ఈస్ హ్యూజ్. ద వే యూ సెడ్ దట్ మీరు నమ్మరు, దేవుడిని నమ్మరు, బట్ యూ టేక్ యువర్ వైఫ్ వెరెవర్ షీ వాంట్ టు గో. బట్ ఇప్పుడు చూసుకుంటే డివోర్సెస్ రేషియోస్ చాలా పెరిగిపోతున్నాయి అండ్ జుట్టు పిక్కాల్సి వస్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఆ టైంలో అయితే ఇట్ యూస్లో మా అమ్మ, మా తాత, బామ్మ ఇవన్నీ వినడానికి ఉండేది. ఇప్పుడు అమ్మ నాన్న వినడానికి లేదు. అయితే పెళ్ళైన 2 నెలలకే, సంవత్సరానికి పెటాకులు లేదు అంటే సంవత్సరానికి దాంతో ఒక వారం పేరెంట్ తోటి, ఫాదర్ తోటి ఉండు, ఒక వారం మదర్ తోటి ఉండు. సో ఇలా ఇప్పుడున్న జనరేషన్లో ఇది జరుగుతుంది. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ అండ్ వాట్ డూ యూ వాంట్ టు టెల్ అబౌట్ దిస్? ఏం లేదు, అసలు మ్యారేజెస్ ఒకప్పుడు అబ్బాయి అమ్మాయి వాళ్ళందరికీ ఇంత ఏది కనెక్టివిటీ లేదు సొసైటీతో. ఇప్పుడు జస్ట్ అరచేతిలో మొబైల్ ఉంది, జస్ట్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్, యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇంట్లో వంట కూడా చేసుకోనక్కర్లేదు, జస్ట్ ఫోన్ చేస్తే 5 నిమిషాలు మనకు వస్తుంది ఆన్లైన్. సో ఇలాంటి ఫెసిలిటీస్ వచ్చిన తర్వాత సొసైటీ బాగా మారిపోయింది. ఒకప్పుడు ఏంటంటే ఒక అమ్మాయికి ఇంట్లో వంట నేర్పించేవాళ్ళు, అబ్బాయికి కూడా వంట నేర్పించేవాళ్ళు. సో ఆ అండర్స్టాండింగ్ ఉండేది. రెండోది
అప్పుడు ఇంత ఎక్స్పోజర్ లేదు. తర్వాత అప్పుడు వచ్చే సినిమాలు కూడా ఏంటంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉండేవి. కాబట్టి ఆ ఫ్యామిలీ ఎలా ఉండాలి కొన్ని వాల్యూస్ కొంత చెబుతూ ఉండేవి. కాబట్టి అప్పటిదాకా నడిచింది. తర్వాత రాను సినిమాలు ఒకే హీరో ఉంటాడు. హీరోతో ఇద్దరు హీరోయిన్లు లవ్‌లో పడతారు. ఆ! ఇలాంటివన్నీ ఉంటాయి. మళ్ళీ వాళ్ళు డాన్సులు చేయాలి, పాటలు పాడాలి, ఫైట్ చేయాలి. ఒకడే హీరో 100 మందిని కొడతాడు. ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత మన మన యాటిట్యూడ్ మారిపోతుంది కదా! వాడి సినిమాల ప్రభావం సొసైటీ మీద చాలా ఉంటుంది. సో, ఇవన్నీ ఒక కారణం అయితే ఎక్స్‌పోజర్ మొత్తం సొసైటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ రావడం. రెండోది బాండింగ్. చిన్నప్పటి నుంచి ఆ బాండింగ్ గురించి చెప్పకపోవడం. తర్వాత అట్రాక్షన్స్. పెళ్ళైనప్పుడు ముందు బానే ఉంటుంది. అయితే పెళ్ళికి ముందు మన వాళ్ళు ఇండియన్స్ డేటింగ్ తప్పంటారు కదా! డేటింగ్ అంటే జస్ట్ దే హావ్ టు స్పెండ్ సమ్ టైమ్. ఇద్దరు కలిసి కొన్ని కొన్ని గంటలు కనీసం కొన్ని రోజులు అక్కడ ఇక్కడ గడిపితే ఒకళ్ళ గురించి కూడా పూర్తి తెలుస్తుంది. అప్పుడు ఇఫ్ దే గెట్ మ్యారీడ్ దెర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్. బట్ ఇండియన్ సొసైటీ వోంట్ యాక్సెప్ట్ దట్. రైట్. సో, అందువల్ల ఏమవుతుందంటే పెళ్లి దాకా ఓకే బానే ఉంటుంది. అబ్బాయి బ్రహ్మాండంగా ఉద్యోగం చేస్తున్నాడు కదా! హ్యాపీ. ఈ అమ్మాయి ఏంటి బ్రహ్మాండంగా బోలెడంత ఆస్తిపాస్తులున్నాయని వీళ్ళు చూసేసి పెళ్లి చేసుకుంటారు అయిపోతుంది. తర్వాత ఆ అమ్మాయి టేస్ట్ వేరు, ఈ అబ్బాయి టేస్ట్ వేరు అని తర్వాత తెలుస్తుంది. పెళ్ళైన సంవత్సరం తర్వాత. అప్పుడు ఇద్దరు గొడవలు పడతారు. నువ్వు ఈ గొడవ పడి విడిపోవడానికి కారణం ఇప్పుడు సొసైటీలో ఏమీ చూడకుండా కేవలం ప్రాపర్టీస్, తర్వాత జాబ్, వాళ్ళ ఇన్‌కమ్ ఇవి చూసి చేసుకోవడం. దీంతో వస్తున్న గొడవ. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ మరి డేటింగ్ యాప్లు కూడా ఉన్నాయి కదా! ఇప్పుడు మీరు చెప్పినట్టు డేట్ చేయాలి. దాని తర్వాత మ్యారేజ్ కొంచెం ఇండియన్ కల్చర్ కొంచెం అడాప్ట్ చేయాలి అంటే డేటింగ్ యాప్స్ చాలా ఉన్నాయి. చాలా మంది డేట్ చేస్తున్నారు. దాని తర్వాత పెళ్ళైన తర్వాత కూడా అగైన్ దే ఆర్ గోయింగ్ ద సేమ్ వే. అంటే ఇప్పుడు డేటింగ్ యాప్స్ అవన్నీ కూడా 100% నమ్మడానికి లేదు కదా! ఇప్పుడు జస్ట్ ఇట్ మే బి బిజినెస్. కొన్నిసార్లు అది బిజినెస్ లాగా డేటింగ్ యాప్స్ ఉండొచ్చు. దాంట్లో నిజంగా వాళ్ళు దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఇట్ ఆర్ ఇట్ ఈస్ అది కమర్షియల్ మనకు తెలియదు. సో, అదొకటి. కేవలం ఆ యాప్స్ అన్నీ కూడా ఓన్లీ వెల్ ఎడ్యుకేటెడ్ గర్ల్స్, బాయ్స్‌కి మాత్రమే తప్ప పూర్ గర్ల్స్, పూర్ బాయ్స్‌కి వాళ్ళ దాకా చేరవు. సో, పైగా ఆ యాప్స్‌లో కూడా ఏముంటుంది రిచ్ వాళ్ళు మాత్రం ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడం, డేటింగ్ చేయడం ఉంటుంది తప్ప రిచ్ విత్ పూర్ అనేది ఎక్కడ జరగదు. సో, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్పించాల్సింది హ్యూమన్ వాల్యూస్. హౌ టు రెస్పెక్ట్ అదర్స్ ఫీలింగ్స్. ఇప్పుడు నాకు వంటొచ్చు. మార్నింగ్ 5:30కి నాకు మిల్క్ కోసం లేస్తాను. మా ఆవిడ 7కి లేస్తుంది. ఎందుకంటే తను లేట్‌గా నిద్రపోతుంది. నేను ఎర్లీగా లేస్తాను. నేను లేచి టీ పెడతాను. నాకు, మా ఆవిడకి, మా పనమ్మాయికి కూడా. నేనే టీ పెట్టేస్తాను. నేను టీ తాగేస్తాను. తను 7కి లేస్తుంది. మళ్ళీ వేడి చేసేస్తాను. నాకు రిటైర్ అయిన తర్వాత ఇంకా నేను ఫుల్ ఫ్రీ. బ్రేక్‌ఫాస్ట్ కూడా నేను బాగా చేస్తాను. నాకు వంటలు బాగా వచ్చు. సో, మా ఆవిడకి పాపం షీ ఈజ్ ఆల్సో 64 ఇయర్స్ 64 ఇయర్స్ ఓల్డ్ లైక్ మీ. సేమ్. ఇద్దరు సేమ్ ఏజ్. నాకు తెలుసు కదా ఎలా ఉంటుందో. మగవాళ్ళు కొంత ఎనర్జెటిక్‌గా ఉంటారు. పాపం ఆడవాళ్ళకి కొంత ఆ వీక్‌నెస్ ఉంటుంది ఏజ్‌ని బట్టి. కాబట్టి నాకు తెలుసు. నేను బ్రేక్‌ఫాస్ట్ నేను చేసి పెడతాను. వంటలు నేను చేసి పెడతాను. నాకేం ప్రాబ్లం లేదు. షీ ఎంజాయ్స్ ఇట్. నాకు అందరికి తను చెప్పుకునేది మా ఆయన అంత గొప్పగా చేస్తారు. ఇప్పుడు 64 ఇయర్స్ ఏజ్‌లో కూడా నా గురించి గొప్పగానే తన సర్కిల్ అందరికి, తన ఫ్రెండ్స్‌కి, తన రిలేటివ్స్ అందరికి ఏం చెబుతుంది, మా ఆయన ఎంత గొప్పగా చూసుకుంటాడో తెలుసా అంటుంది. అలా ఉంటే నష్టం లేదు. అది అబ్బాయిలకి నేర్పించట్లేదు, అమ్మాయిలకి నేర్పించట్లేదు. అందువల్ల ఈ డివోర్సెస్ ఇవన్నీ కేసులు పెరగడం కారణం ఏంటంటే ఓన్లీ మ్యారేజ్ అనేది కమర్షియల్ ఆస్పెక్ట్‌లో చూడడం వల్ల మాత్రమే జరుగుతుంది. ఓకే. అది మారాలంటే ముందు అమెరికన్స్ లాగో లేకపోతే యూరోపియన్స్ లాగా ఉండమని నేను చెప్పట్లేదు. ఇండియన్స్ లాగే ఉండొచ్చు. కాకపోతే హ్యూమన్ వాల్యూస్‌ని ఎప్పుడైతే మనం మర్చిపోయామో అంటే మనిషిని మనిషిలా చూడడం అనేది. పనమ్మాయి అంటే పనమ్మాయి నిన్న రాత్రి మిగిలింది అది ఇచ్చేసేయి అంటారు చాలామంది. నాకు నచ్చదు. మనం ఏం తింటాం వేడిగా అదే ఇవ్వు. లేకపోతే ఇవ్వకు. అంతే తప్ప నిన్న మిగిలింది కదా అది ఇచ్చేద్దాం పనమ్మాయికి అంటారు. అది నేను ఎప్పుడు చేయను. నేను టీ చేస్తే పనమ్మాయికి నేనే టీ పెట్టింది వేడి చేసి ఇస్తాం కదా! అలాగే మేము బ్రేక్‌ఫాస్ట్ ఏం చేస్తాం అదే ఇస్తాం. అంతే తప్ప నిన్న మిగిలిపోయింది కాబట్టి అదే తిను అలా అలాంటి వాల్యూస్ నేర్పిస్తే మనుషుల్లా ఉండగలిగితే సొసైటీ బాగుపడుతుంది. ఈ డివోర్స్ రేట్స్ పెరగకుండా ఉండాలంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ షుడ్ హ్యావ్ సమ్ కోర్సెస్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. పెద్ద వాళ్ళందరూ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ వాళ్ళంటే వాళ్ళు ముందుకొచ్చి అసలు అబ్బాయిలు అమ్మాయిలు
బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉండాలని చెప్తే చాలు. ఓకే. సో చక్కగా ఎంత మంచిగా అంటే మీరు చక్కగా హ్యూమన్ వాల్యూస్ అనేటివి మీ రిలేషన్ లో చూపించారు. దట్ నేను వంట చేసి పెడతాను అండ్ మా పని మనిషికి కూడా నేను చేసి పెడతాను, నాట్ దట్ నిన్నది తీయాలి ఇచ్చేసామా అని హ్యూమన్ వాల్యూస్ గురించి చెప్పారు. అండ్ రిచ్ అని చెప్పారు, దట్ డేటింగ్ యాప్ అనేది జస్ట్ రిచ్ పీపుల్కి అని చెప్పారు. సో ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు రిచ్ పీపుల్ అని చెప్పారు. సో అమ్మాయిలు ఇప్పుడు ఎలా ట్రెండ్ మారిందంటే అమ్మాయిలు దే వాంట్ దట్ ₹1,00,000 జీతం ఉండాలి, మినిమం ఒక కారు ఉండాలి, అవును. వీకెండ్ వస్తే నన్ను బయటికి తీసుకోపోవాలి, సినిమా ఖచ్చితంగా, నెలలో నాకు షాపింగ్ తీసుకెళ్ళాలి, ఈ మాత్రం ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి ఉన్నారు. నన్ను ఎంత మంచి చూసుకుంటాడు, నన్ను ఎంత బాగా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు నన్ను బాగా చూసుకుంటాడు అన్న నమ్మకం వద్దు, నన్ను ఇవన్నీ చేస్తే చాలు, దాట్ ఈస్ సెకండరీ. మ్యాన్ హూ ఇస్ బాదర్డ్, నన్ను ఇవన్నీ చూపిస్తే చాలు, అది సెకండరీ, అది ఉన్నా ఒకటే లేకపోయినా ఎక్కడైనా పోని మా ఆయన, నాకు ఇదంతా ఉంటే చాలు అన్న ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నారు. సో ఎక్కడ సొసైటీ అనేది ఎటువైపు పోతుంది అంటే, ఈజ్ ఇట్ దట్ పేరెంట్స్ ఆర్ గోయింగ్ రాంగ్ ఆర్ అమ్మాయిలు చదువుకొని అలా మారుతున్నారు, ఆర్ దట్ ఇండిపెండెంట్ థింగ్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ సెల్ఫ్ దట్ మేము ఇప్పుడు సంపాదిస్తున్నాం కదా మాకు మేమే తోపు అనేది ఒకటి వచ్చేస్తుందా? వేర్ ఇస్ ఇట్ ల్యాకింగ్? అసలు పేరెంట్స్, సొసైటీ కూడా, అంటే సొసైటీలో వీళ్ళ సేమ్ ఏజ్ గ్రూప్ పీపుల్ కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా దాదాపు ఒకరి నుంచి ఒకరు తయారవుతారు. ఇంతకుముందు మీరు అన్నట్టు నాకు మిగతా అవసరం లేదు, నన్ను ప్రేమగా చూసుకోనక్కర్లేదు, నాకేం చేసి పెట్టనక్కర్లేదు, నా షాపింగ్ తీసుకెళ్ళాలి, సినిమా తీసుకెళ్ళాలి, హోటల్ తీసుకెళ్ళాలి, ఇలా ఉండాలి, మినిమం కారు ఉండాలి, ఓన్ బిల్డింగ్ ఉండాలి. అది ఉంటే అది ఎందుకు వచ్చింది అంటే షో అన్నమాట, షో చేయడం కోసం, అంటే బయట వాళ్ళ దగ్గర రీచ్ అయ్యాం స్టేటస్ అని చెప్పుకోవడం, ఆ స్టేటస్ చూపించుకోవడం కోసం. అందువల్ల వచ్చిన ప్రాబ్లం అది. అది బాగా ముదిరిపోతే ఏమవుతుంటే గొడవలు వస్తాయి తర్వాత. ఎప్పుడైతే హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించి సరిగ్గా లేకపోతే అక్కడ గొడవలు వస్తున్నాయి. అది అది కాకుండా అసలు ఒకళ్ళతో ఒకళ్ళు ఎంత బాండింగ్ పెంచుకున్నారో దాని గురించి ఆలోచిస్తే చాలు. అది మన వాళ్ళు నేర్పించట్లేదు స్కూల్స్లో, కాలేజెస్లో, లేకపోతే పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్స్ వీళ్ళు కనుక అది చెప్పగలిగితే కొంతలో కొంత మార్పు రావచ్చు. మొత్తం వస్తుందని నేను అనుకోవట్లేదు, కొంతలో కొంత 1% నుంచి 10% లోపల చాలు. అది దట్ 1% విల్ షో డ్రాస్టిక్ చేంజ్ కదా. సో ఈ సొసైటీలో మార్పు రావాలంటే ఏం చేయొచ్చు ఒకటి చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పినట్టు మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడ ఆర్ ఇన్ పేరెంటింగ్ ఆల్సో వీ నెవర్ సిట్ అండ్ టాక్ విత్ ఆ కిడ్స్ దట్ యు ఆర్ సపోజ్ టు బీ లైక్ దట్, లేకపోతే నువ్వు ఇట్లా ఉండాలమ్మా. ఒకప్పుడు ఉండేది, అమ్మ నువ్వు వెళ్ళిన తర్వాత ఇలా మెదలాలి చెయ్యాలి అనుకుని ఒకప్పుడు చేసేవాళ్ళు. అండ్ అబ్బాయిలకి కూడా దెర్ ఈస్ ఎక్కడ అమ్మాయిలు నేర్చుకోవాలని ఎక్కడ లేదు, అబ్బాయిలు కూడా నేర్పియాలి దట్ బాబు నువ్వు పెళ్ళైన తర్వాత ఫలానా చేయాలి బాబు, అదే నువ్వు నీ తోడు పుట్టిన దానికి దగ్గర అయితే నువ్వు ఇలా ఎక్స్పెక్ట్ చేస్తావే, మరి వచ్చిందని కూడా అలా చూసుకోవాలి కదా. ఇటు అబ్బాయికి చెప్పము, అటు అమ్మాయికి ఇప్పుడు చెప్పట్లేదు, ఎక్కడ చెప్పడం జరగట్లేదు. అండ్ యాజ్ యూ సెడ్ దట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది లేనే లేదు. సో ఇప్పుడున్న సొసైటీలో ఇలాంటివి ఏమైనా రావాలంటే మీ సజెషన్ ఏంటి, ఏం చెయ్యొచ్చు? చెప్తున్నా మళ్ళీ చిన్నప్పటి నుంచే, అంటే ఒక 18 years దాటిన తర్వాత చెప్తే ఎవరు మారరు, నోబడి విల్ చేంజ్. సో చిన్నప్పటి నుంచే ఒకప్పుడు నీతి శతకాలు ఉండేవి, సుమతి శతకంతో సహా, దాసరి ఇవన్నీ చదివేవాళ్ళం కదా. వేమన పద్యాలు కూడా చదివాం. వేమన పద్యాలు మామూలుగా కేవలం నీతులు చెప్పడానికి కాదు, తిట్టడం కూడా ఉండేది దాంట్లో. ఓకే సార్. సో మిమిక్రీలో మీకు తెలిసిన ఆర్ట్ ఫార్మ్స్ ఏమేమి ఉన్నాయి? మిమిక్రీలో కాదు, మిమిక్రీలో నేను ఎక్స్పెరిమెంట్ చేశాను ఒకటి. ఎక్స్పెరిమెంట్ 1990లో, అది ఇప్పటిదాకా ఇంకెవరు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్ కల్చరల్ అఫైర్స్ అడుగుతున్నారు, కాకపోతే ఏజ్ పెరిగింది కాబట్టి అది మెమరీకి సంబంధించిన ఒక గేమ్ లాంటిది. అల్జీమర్స్ లాంటిది స్టార్ట్ అయిందో తెలియదు కానీ అంత మెమరీ ఉండదు అప్పుడున్నట్టు. దట్ ఈస్ ధ్వని అవధానం అంటే మిమిక్రీలో అష్టావధానం. సాహిత్యంలో అష్టావధానం అంటే 8 మంది క్వశ్చనర్స్, పృచ్ఛకులు అంటారు. 8 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఏదడితే చెప్పడం అప్పటికప్పుడు కాదు, ఒక క్వశ్చనర్ ఒకటి అడుగుతాడు, అడిగిన తర్వాత దాంట్లో రిప్లై ఓన్లీ 1/4 ఇస్తాం. సెకండ్ 1/4 అలా ఇచ్చి 4th రౌండ్లో మొత్తం కలిపి చెప్పాలి. చెప్పి అది మెమరీ అనమాట, ధారణ చేయడం అంటారు, మెమరైజ్ చేసి చెప్పడం, చివరిలో కలిపి చెప్పడం, అది 4వ ఆవృత్తంలో చెప్పడం. అలాగా నేను
దాంట్లో సమస్యాపూర్ణ ఉన్నది, సమస్యాధ్వనిని పెట్టా, దత్తపది ఉన్నది, దత్తధ్వనిని పెట్టా, నిషేధాక్షరం నిషేధధ్వనిని పెట్టి, ఇలాగా సమస్యాధ్వని ఇవన్నీ పెట్టి నిషేధాక్షరలాగా నిషేధ ఇలా పెట్టి 8 మంది క్వశ్చనర్స్తో పెట్టి 4 రౌండ్స్లో కంప్లీట్ చేశాను. అది 1990 మార్చ్. అది నాకు పేరు తెచ్చిపెట్టింది. పెద్ద పెద్ద వాళ్ళు అనుకునే మహామూలు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు లాంటి వాడు వచ్చి అప్పటికప్పుడు స్టేజ్ మీద ధ్వన్యవధాన సమ్రాటని టైటిల్ ఇచ్చారు. అది ముందు లేదు అసలు యాక్చువల్గా, అంటే షెడ్యూల్ లేదు, కానీ అప్పటికప్పుడు అనౌన్స్ చేశారు. అది నేను చేసే ఎక్స్పెరిమెంట్స్. అంటే నాకు లిటరేచర్ కూడా ఇష్టం, సాహిత్యం బాగా ఇష్టం. అందుకని చదువుకోవడం వల్ల ఈ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఆ లిటరేచర్లో ఒక సుబ్బన్న శతావధాని అవధాన విద్య థీసిస్ అది ఒక 100 సార్లు చదివి ఉంటాను. తర్వాత ఒక 100-200 అవధానాలు చూసి నేను డిజైన్ చేసుకుని చేశాను. అది ఎక్స్పెరిమెంట్. వెంట్రులాక్తో నేను చేసిన ఇంకొక ఎక్స్పెరిమెంట్. అంటే అది అంతకుముందు ఎగ్జిబిషన్లో మాత్రమే ఉండేది. దాన్ని నేను స్టేజ్ మీద తీసుకొచ్చాను. దాన్ని నేను ఆనందించాలా బాధపడాలా నాకు ఇప్పుడు తెలియట్లేదు. ఎందుకంటే ఎగ్జిబిషన్లో ఉన్నప్పుడు కేవలం ఎగ్జిబిషన్లో ఉంటే 10 రూపీస్ టికెట్ కొని చూసేవాళ్ళు. అసలు ఆశ్చర్యంగా ఇది ఏంటి డాల్ మాట్లాడుతుందని. నేను స్టేజ్ మీద తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఆర్టిస్ట్ అనుకునేవాడు, ఆర్టిస్ట్గా చెప్పుకునేవాడు, ఒక బొమ్మ పట్టుకుని వాళ్ళే మాట్లాడుతున్నట్టు తెలుస్తూ ఈ ఆర్ట్ ఫామ్ చెడగొట్టేశాను. దాని వాల్యూ పోయింది. అందుకని నేను బాధపడతాను. కాకపోతే దాన్ని స్టేజ్ మీద తీసుకొచ్చాను. సరే, చాలా చోట్ల రికార్డెడ్, అందరికీ తెలుసు. ఎంఎం రాయ్ గారికి కూడా నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే అది ఎగ్జిబిషన్ స్థాయి నుంచి మొత్తం అన్ని స్టేజెస్కి తీసుకెళ్ళాను. అసలు యాక్చువల్గా ఆ వెంట్రులాక్విజం అంటే ఏంటి అంటే నోరు మూసుకుని మాట్లాడడం అంటారు. హలో, నా పేరు శ్రీనివాస్, నేను ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నాను. మొత్తం మూసుకుని మాట్లాడుతుంది కాదు. నోరు మూసుకుని మాట్లాడితే ఓకే, అది ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. ఒక బొమ్మ పట్టుకుని మాట్లాడంటే బొమ్మ ఉంది, ఇది ఇప్పుడు బొమ్మ ఇది కదులుతుంది. బొమ్మలు ఇవి మాట్లాడవు కదా, కదిలించాలి దీన్ని. దిస్ ఇస్ కాల్డ్ డమ్మీ మ్యానిపులేషన్ అంటారు. కోతులు మామూలు ఎలా వస్తాయి, దానికి ఆ వాయిస్ ఇవ్వాలి. దీనికి ఏం చేస్తామంటే వి క్రియేట్ అన్ ఇల్యూషన్, క్రియేటింగ్ ఇల్యూషన్. వెంట్రులాక్విజంకి మెయిన్ మోటో ఏంటంటే బేసిక్ ప్రిన్సిపల్ ఒక భ్రమ కలిగించడం, ఒక దాని వరకు సిద్ధాంతం. అంతే తప్ప బొమ్మ పట్టుకుని మాట్లాడడం, నోరు మూసుకుని మాట్లాడడం కాదు. వెంట్రులాక్విజం పేరు 2 లాటిన్ వర్డ్స్ నుంచి వచ్చింది. వెంటర్ అంటే స్టమక్, లాకర్ LOQOR, లాకర్ అంటే టు స్పీక్. వెంట్రులాక్విజం అని అక్కడి నుంచి వచ్చింది. అంటే పొట్టలోంచి మాట్లాడతారు అనుకున్నప్పుడు అదేం కాదు. ఐ షో యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టేక్ అవుట్ ఎ వాయిస్ ఫ్రమ్ మై మౌత్. ఐ యూజ్ ఎ డిఫరెంట్ వాయిస్. హలో, హలో, యా, ఓకే, బయటకు వస్తావా, రంగంటావా, ఓకే, యా, బయటికి రా, ఓకే, యు ఆర్ మై ఫిష్. ఇప్పుడు మూసేస్తే ఏమవుతుంది, అయిందా, ఓకే, యా, ఓకే, రైట్, ఐ విల్ గివ్ యూ టు దిస్ డమ్మీ. ఓకే, ఉండు ఒక్క నిమిషం, సరే, ఓకే, రైట్, యా, రైట్. మనం ఎక్కడున్నాం తెలుసా? ఐ డ్రీమ్ ఛానల్. ఎలా తెలుసు నీకు? ఈ మైక్ మీద ఉంది కదా. ఓకే, ఇప్పుడు నా వాయిస్ నాకు మళ్ళీ ఇంకా వేరే చూపించాలి, అందుకని చేస్తావా? ఓకే, రైట్, ఎస్, అమ్మ ఇక్కడ పెడతా, ఓకే, రైట్, అక్కడే ఉండు, యా, రైట్. ఇప్పుడు ఇది ఈ ఒక డమ్మీకి ఒక వాయిస్ తీసుకున్నాం. ఇప్పుడు ఇంకో వాయిస్, ఒక ఫిమేల్ క్యారెక్టర్ ఉంది, దానికి ఫిమేల్ వాయిస్ తీసుకుని వాడాలి. అంతగాని అన్నిటికీ ఒకటే వాయిస్ వాడతారు మా తెలియని కళాకారులు పాపం. హలో, ఎస్, క్యా, రైట్, ఎస్, ఇక్కడ ఉండు, ఎస్, ఓకే, ఎస్, ఉన్నాయా? ఇప్పుడు ఇంకో వాయిస్ తీసుకుంటాం. ఒక ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ ఉంది. ఓ ఏంటది, బయటికి రా, ఓ ఏ అరుసుకోయా, ఈ జేబులో ఉండు, ఓకే, రైట్, ఎస్, రైట్, ఎస్. ఇలాగా ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ వాయిస్ ఉంటుంది, డిఫరెంట్ వాయిస్. అది యూజ్ చేస్తూ ఆ బొమ్మని మ్యానిపులేట్ చేయడం. డమ్మీ మ్యానిపులేట్ అంటే కరెక్ట్గా బొమ్మ మనం ఏం మాట్లాడితే ఎన్నిసార్లు లిప్ మూవ్ అవుతుందో అంత కరెక్ట్ సింక్ చేస్తూ చేయగలం. ఇదన్నీ చేస్తే బాగుంటుంది. అది చెడగొట్టాను. అయితే ఇంకొక ఆర్ట్ ఫామ్ ఏంటంటే నేను యూఎస్లో చూశాను, చాక్ టాక్. దానికి నా వెంట్రులాక్కి సంబంధం ఏంటనొచ్చు అంటే నేను చూపిస్తాను. ఓకే,
సో దీన్ని ఏమంటారు అన్నారు? నేను చెప్తాను. అంటే చాక్ టాక్, దేర్ ఇస్ అన్ ఆర్ట్ ఫామ్ బై నేమ్ చాక్ టాక్. వెరీ ఫ్యూ ఆర్టిస్ట్ దే పర్ఫార్మ్ ఇన్ యూఎస్. వాట్ ఈస్ చాక్ టాక్ అంటే దే డ్రా సంథింగ్, దే యాడ్ సమ్ లైన్స్ టు ద డ్రాయింగ్, దే గో ఆన్ యాడింగ్ సమ్ మోర్ లైన్స్, దే change the drawing, and they go on speaking and entertaining. That is chalk talk. For example, they draw something. What is this? It is a question mark. రైట్. Again, he only will ask, my dear friends, it is a question mark, we know, but why the question mark is given this shape? And nobody can answer. He only says, my dear friends, when you question, then only you will get an answer. Answer is information. Information is knowledge. Knowledge is power. The entire power you are getting through your ear by questioning. There is a reason question mark is given the shape of an ear. ఓ, అని చెప్పి ఇలా మారుస్తాడు. థియరీ జస్ట్ ఒక టైప్ ఇట్ ఇస్ థియరీ ఆర్ క్రియేటివ్. కాదు, బట్ ఇలా like this they entertain. They I draw something like this. What is this అని అడుగుతారు. Somebody says it is swan అంటారు, duck అంటారు, ఏదో ఒకటి. He draws similar thing opposite to it. 2 ducks అంటారు. No, it is a flower అంటారు. అనగానే లోటస్ అంటారు. అనగానే no, it is a rose అంటాడు అని he draws only one line here. ఓకే, ఇలా చేస్తాడు. చేసి అగైన్ he draws something inside. చేసి దాన్ని అప్సైడ్ డౌన్ చేస్తాడు. చేసి ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్లవర్, ఇట్ ఈస్ షీ, హర్ నేమ్ ఈజ్ రోజ్ అంటాడు. దిస్ ఈస్ చాక్ టాక్. ఓకే. సో వాట్ ఇస్ రిలేషన్ విత్ చాక్ టాక్ అండ్ వెంట్రలోక్విజం? there is no relation, but I use the chalk talk form to entertain people through my ventriloquism. I too will draw something. Okay. What it is looking like? ఒక సర్కిల్ అంతేనా? అంటే వీలు అనుకోవచ్చు. అసలు మొట్టమొదట జీరో కనుక్కుంది మనిషి. అది లేకపోతే వాళ్ళ ఏం లేదు, మ్యాథ్స్ లేవు, ఏం లేదు. ఒక వీల్ కనుక్కుంది మనిషి. అది లేకపోతే ఇవాళ ఈ కర్మాగారాలు అంటే ఇన్ని ఫ్యాక్టరీస్, ఇంత ట్రాన్స్పోర్టేషన్ ఇవేది ఉండేది కాదు. సో అన్ని మనిషే కనుక్కున్నాడు. సో యూ కెన్ థింక్ ఓకే ఎట్ ఎ వీల్, కానీ వీల్లా లేదు కదా అనొచ్చు. ఓకే, వీ కెన్ మేక్ ఇట్ సంథింగ్ ఎల్స్. ఇలా 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 పెడితే ఏమనిపిస్తుంది? ఏదో సన్ లాగా అనిపిస్తుంది. సన్ రేస్ కదా, కాదు, ఇట్స్ ఓన్లీ హెయిర్. ఎందుకంటే నాకు ఎక్కువ లేదు కదా, నేను గీసే డ్రాయింగ్కి నేను హెయిర్ ఎక్కువ పెట్టను. ఓకే. దీనికి ఇప్పుడు మరేంటి, ఇయర్స్ ఉండాలి, రైట్? 2 ఇయర్స్, ఎటో 3 వేసాం. ఇక్కడ ఒకటి 1 పెట్టాం. 10 అయిపోయిందా? ఓకే, రైట్. ఇక్కడ ఏం చేయను, ఇదేం లేదు మనకి, ఇది కూడా తెలిసిపోతుంది కదా హ్యూమన్ ఫేస్. అవును, ఫేస్ తెలుస్తుంది బాగా. కొంచెం ముక్కు బోండంగా ఉంది కొంచెం, మంచిదే, తడి ముక్కు. అంతే. ఓకే, గీసాం కదా, నథింగ్ ఈస్ దేర్. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఓకే, రైట్. ఇప్పుడు యూ డోంట్ బిలీవ్ దట్ it can see. It can see. You don't believe, no? No. Come on. You have to prove that you can see them. I know number. Kabatti, I put my index finger in front of you and you have to look at my finger. Come on. Still, it is looking at my finger. Still, you don't believe, no? No. Okay, I am moving my finger towards my right side, right? Yes. Yes. No, it isn't possible. Yes. No? Right. Now I'll give you my voice. You have to speak. Okay? Yeah. Right? Yeah. Right. Now you have to speak through its mouth. Okay. What is your name? I don't have any name. Okay. You don't have any name? Yeah.
Right. Now, what do you want to say? I thank iDream Channel. You thank iDream Channel? Yeah. Okay. Right. Okay. Right. Right. So like this, we can create illusion. మీ బొమ్మ నన్ను కూడా చూసింది అలా అయితే. చూసింది. These kind of things are there. We can entertain. అంటే it is only creating illusion. What I say is magic ఉంది. Magic is optical illusion. Mine is sound illusion. So ఇవన్నీ కూడా నేర్చుకుంటే వస్తాయి. How did I do? It's, I learnt it and I bought it from US, this board. So ఆ బోర్డు వల్ల మాత్రం ఇలా చేయడం కుదురుతుంది. అంతేకాని నేను ఉత్తనే చేస్తే మామూలుగా మెజిషియన్స్ లా చేస్తే కుదరదు. That is We have to buy. So like this, so many things are there. Origami, Japanese are experts in that art form. They give folds to the paper, they give different shapes to it, and they go on entertaining. That is the origami. I learned that too. Even I learned magic too. For example, we get paper, newspaper. యా. It is in rectangle shape. So when we give a fold here like this, it is a triangle, రైట్. right? I give one more fold here, forming a triangle and a rectangle shape. So now I lift one part of this and I shift it up. So one folded rectangle strip, one triangle, unfolded rectangle strip. రైట్. Now I am turning it back again. I give a fold here, one more fold here. So I call it as window, right? రైట్. Again I lift it here and I insert it here. So what happens? It is bishop's cap. ఓకే. రైట్. Right. If you didn't see bishop's cap, you can go to any star hotel and you can see chef's cap. షెఫ్. And I didn't see even chef ante. If you are interested in politics, you can. It is a politician's cap. Okay. And maak politics interest ledu ante. If you want to study well, you can study. And you can complete your post graduation, and then you can have what is the doctorate, and then it is what is it? డాక్టర్. Yes. ఓకే. Okay. Okay. I don't want to do what is it, higher. I don't want to complete higher studies and all. Just I'll stop with 9th class or 8th class. You can get only class 4 jobs. Watchman or postman like Okay. this. Even if you don't want to study even that also. అది కూడా వద్దు. వద్దు అనుకుంటే చదువు అసలు నిబ్బలేము. there is another profession that is in railway stations, stations and bus stands we will find coolies, porters. It is a coolie cap. Even if you don't want to do that, there is another profession. We can say that it is a beggar's bowl. ఏది Like this, there are different forms. హయ్యర్ ఫామ్ నుంచి. Yes, art forms. There are different art forms. So I try to study. I try to read. I try to study different forms. Like that, I try to keep myself busy. Every day I do something. That's all. So once again I say that there is no use. There is no much use to the society by the artists and poets. They may fight with me. I know that. మా మిగతా కళాకారులందరూ కవులందరూ తిట్టచ్చు. నిజానికి సమాజానికి ఉపయోగం ఉన్నది రైతులు, కార్మికులు, సైంటిస్టులు, డాక్టర్లు, మన సోల్జర్స్, మన దేశానికి కాబట్టి సోల్జర్స్, వీళ్ళ వల్లే తప్ప కళాకారులు కేవలం ఆనందాన్ని కలిగించడానికే తప్ప ఎందుకు ఉపయోగపడరు. కేవలం ఆనందం కలిగిస్తే ఏమవుతుంది? జస్ట్ ఆనందిస్తాం అంతే. యుద్ధం జరుగుతున్నప్పుడు మనం ఆనందించగలమా? మన చుట్టూ బాంబులు పడుతున్నాయి, కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు, భూకంపాలు వచ్చి చచ్చిపోతున్నారు. ఏది వచ్చినా సరే మన సైన్యం కావాలి, పిలవాలి. వాడికి మనం ఏ రోజు గౌరవించాం. ఆర్టిస్ట్ సెలబ్రిటీ, అబ్బా గొప్పవాడని చెప్పేసి వాడి చుట్టూ తిరిగి ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు, సెల్ఫీలు తీసుకుంటాం. అంత
స్థాయికి సమాజం చేరింది కాబట్టి నేను ఒక ఆర్టిస్ట్గా నేను బాధపడి చెబుతున్నా. నో ఆర్ట్ ఫామ్ ఈజ్ గ్రేట్, అది జస్ట్ టెంపరీగా అది. ఇంకోటి ఇప్పుడు ఎందుకు ప్రోగ్రామ్స్ లీవ్ చాలామంది ఆర్టిస్టులు కంటే కరోనా, బికాస్ ఆఫ్ కరోనా 2 years పీపుల్ స్టాప్డ్ గోయింగ్ టు ఆడిటోరియం, థియేటర్స్, ఈవెన్ సినిమాస్ కూడా ఇవాళ 1 రోజు 2 రోజుల కంటే ఎక్కువ ఆడట్లేదు థియేటర్స్లో. ఆర్ట్ ఫామ్స్ అన్నీ కూడా అంతే. రెండోది మా ఆర్టిస్టులు కొత్తది ఏం చేయకుండా ఇంకా 4 years కింద 5 years కింద ఏం చేస్తారో 10 years కింద అదే చేయడం వల్ల ప్రేక్షకులు రావట్లేదు. కొత్తది ఏదైనా చేయగలిగితే డెఫినెట్గా వస్తారు. నన్ను అడుగుతుంది నువ్వేదైనా కొత్తది చేయొచ్చు కదా అని. నేను చేయగలిగిందంతా చేసేది అయిపోయింది. 48th year, దిస్ ఇస్ 48th year ఆఫ్ మై కెరీర్. సో వాట్ ఎల్స్ దే ఎక్స్పెక్ట్ మీ టు డూ. సో ఐ డోంట్ థింక్ నా ఓకే ఇప్పుడు ఎవరైనా నన్ను ప్రోగ్రామ్ చూడని వాళ్ళు ఉంటే నేను ఐటమ్స్ మార్చచ్చు కదా అని అడిగారు. ఐ నెవర్ చేంజ్ మై ఐటమ్స్ నౌ బికాజ్ ఐఎమ్ 64 years old. లెట్ దెమ్ చేంజ్ ద ఆడియన్స్ అని చెప్తాను. ఆడియన్స్ మారితే చాలు కదా. సో అది సో ఇలాగా ఐఎమ్ వెరీ మచ్ క్లియర్ అబౌట్ మై సెల్ఫ్, మై ఐడియాలజీ, అండ్ ఐ నెవర్ హర్ట్ ఎనీ వన్. లెట్ దెమ్ బిలీవ్ ఇన్ ఎనీథింగ్, బట్ they cannot force me to believe in their beliefs. Right. So, like this, I continued my journey since 1977. I'm very happy. Just because of my art, I could get a job in railways under cultural quota. Just they had seen my performance and recruited me in railways. That's all. సో చాలా చక్కగా చెప్పారు. అంటే యూ బిలీవ్ ఇన్ యోర్ సెల్ఫ్, యూ వాక్ ఆన్ యువర్ ఓన్ పాత్, అండ్ ఇట్ ఈస్ నోవేర్ రిటర్న్ దట్ ఎక్కడ రాసలేదు దట్ నువ్వు మంచిగా చదివి చాలా హయ్యర్ గట్టిగా చదివి కొడితేనే నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అన్న ఒక స్ట్రెస్లో లేకుండా నీకు నచ్చిన పని నువ్వు చేసుకొని హాయిగా నువ్వు జాబ్ చేయొచ్చు అన్న ఒక ఇది ఇచ్చారు. అండ్ ఐడియాలజీ లైక్ యునో పేరెంటింగ్ ఎలా చేయొచ్చు అనేది చెప్పారు, అండ్ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉండాలి చెప్పారు, లైఫ్ అనేది ఎలా ఉండాలి అని చెప్పారు. లైక్ ఇట్ ఈస్ యునో దట్ వాజ్ లైక్ ఒక జర్నీ చేసినట్టు అనిపించింది మీతోటి. ట్రెమెండస్గా చాలా చక్కగా మాట్లాడారు. ఇంకా మాట్లాడాలి, ఇంకా ఎంత మాట్లాడితే అంత తక్కువ అనిపించింది. మీతో ట్రావెల్ అంటే మీరు ఐ థింక్ యూ హ్యావ్ ట్రావెల్డ్ సో మచ్. సో నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు మీతో ఒకసారి ట్రావెల్ చేయాలి అన్న ఒక ఇది కూడా ఉంది నాకు. ఐ షుడ్ ట్రావెల్ అండ్ ఐ షుడ్ కమ్ టు వన్ ఆఫ్ యువర్ షోస్ అని అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ ప్లెజర్ హ్యావింగ్ యూ ఆన్ ద షో. Thank you very much. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.